హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ అ వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏంటంటే ఫస్ట్ టైం తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఎగ్జామినేషన్ బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే రీసెంట్గా టాస్ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు, శ్రీహరి గారిని కలిసినప్పుడు ఇది రివీల్ చేయడం జరిగింది. ఆ బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా టాస్ ఎగ్జామ్స్ మనకి ఏప్రిల్ ఎండింగ్ లేదంటే మే ఫస్ట్ వీక్లో ఉంటాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణలో కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ చాలా బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మేలో ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫెయిల్ అయిపోతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అక్టోబర్లో రాస్తున్నారు. కానీ ఈసారి మార్చిలో రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫెయిల్ అయితే వెంటనే ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెట్టి ఇయర్ వేస్ట్ చేయకుండా పెట్టే ప్లాన్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ సార్ ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్రేకింగ్. తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి మరియు ఇంటర్ ఎగ్జామ్స్ ఈసారి మాత్రం 100% మార్చ్లోనే ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్. ఈసారి ఎగ్జామ్స్ జల్దీ అవుతున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్లో ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడే ప్యారలల్గా ఈ ఎస్ఎస్సి ఓపెన్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో కొంచెం బీ ప్రిపేర్డ్ ఉండండి, ఇప్పటి నుంచి చదువుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ 2 months ముందు జరగబోతున్నాయి. ఇదే బిగ్ బ్రేకింగ్. 100% నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రెడిక్షన్ ఓపెన్ స్కూల్లో కరెక్ట్ అయింది. నేను ఇచ్చినటువంటి బుక్స్ గురించి కానివ్వండి, లేకపోతే కానివ్వండి అన్నీ కూడా. ఈసారి నేను ఇచ్చే బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఈసారి ఓపెన్ ఎగ్జామ్స్ దే ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ इन द मंथ ऑफ मार्च. हिंदी लो आप सभी को प्रणाम. ये बार बिग ब्रेकिंग क्या है बोले तो तेलंगाना का ओपन स्कूल का जो एग्ज़ाम्स है हर एक बार मई में लगाते, अप्रैल एंडिंग या मई फर्स्ट वीक में लगाते. मगर इस बार तेलंगाना में रेगुलर एसएससी एग्ज़ाम्स मार्च में होते हैं. वो मार्च में ही ये तेलंगाना का ओपन एग्ज़ाम्स भी लगाते. तो जब मार्च 15 में आप लोग ये रेगुलर एसएससी के साथ ही ओपन एसएससी और ओपन इंटर का एग्ज़ाम्स लिखते आप. जब क्या होता बोले तो मार्च में जब एग्ज़ाम्स होते आपको मई में रिजल्ट आता, फिर आपका साल भर पूरा वेस्ट नहीं होना जैसा वेरी नेक्स्ट आपको इंस्टेंट एग्ज़ाम्स लगा देते. तो ये पहली बार जो तेलंगाना ओपन स्कूल का डायरेक्टर जो श्रीहरि साहब है उन्होंने ये फैसला किया कि ये बार एग्ज़ाम्स मार्च में रखने का फैसला उन्होंने किया है. और एक बड़ी बात क्या है बोले तो इससे आप लोगों का ईयर वेस्ट नहीं होता. इन इंग्लिश दिस इज टू इन्फॉर्म ऑल द स्टूडेंट्स दैट दिस टाइम द ओपन स्कूल एग्जाम्स आर गोइंग टू बी कंडक्टेड इन द मंथ ऑफ मार्च, not in the month of April ending or not in the month of May. So be prepared for examinations. This is a very good opportunity to all the students. Why? Because if the exams are in the month of March, you can if you are passed you can go to next level. If you are failed, you are not going to waste the complete year. Why? Because from this many years, if you are failed, you are going to write the exam, your supplementary exam in the month of October. But this time, if the exams are going to be in the month of March, they are going to conduct the instant exams in the month of June, so that your year will be not wasted. So this is a big breaking from Open School Telangana, that this time the Open School exams are going to conducted in the month of March. So thank you అండి. అందరికి కూడా నా వీడియోస్ అందరికి కూడా చాలా మంచిగా నచ్చుతున్నాయి. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. కానీ ఏంటంటే వేరేలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దయచేసి శ్రీకాంత్ విజన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ కోరుతూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.